ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్న ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీస్ లైన్ క్లియర్ అయింది. సిబిఐ ద్వారా ఇంటర్పోల్కు చేరుకున్నాయి రెడ్ కార్నర్ నోటీస్ పత్రాలు. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ అందించారు. 196 దేశాల ప్రతినిధుల్ని ఇంటర్పోల్ అప్రమత్తం చేయనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికా వదిలి వెళ్ళిపోయారు. శ్రవణ్ రావు బెల్జియంలో, కెనడాలో ప్రభాకర్ రావు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా ఇద్దరిని ఇండియాకు రప్పించాలని పోలీసులు ఎత్తిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, శ్రవణ్ రావు అటు బెల్జియంలో, ఇటు ప్రభాకర్ రావు కెనడాలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. రీసెంట్గా జారీ చేసినటువంటి రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ముందుకు పడింది. అయితే రెడ్ కార్నర్ నోటీస్ కు మార్గం సుమైంది. ఎందుకంటే ఇందులో కీలక నిందితులుగా ఉన్నటువంటి అప్పుడు ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ఎస్ఏ ప్రభాకర్ రావు కావచ్చు, అందులో కీలకంగా నిందితులుగా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఇద్దరు కూడా విదేశాలకు వెళ్ళిపోయారు. ఈ కేసు అయినాక తర్వాత వాళ్ళని ఇక్కడికి రప్పిస్తేనే ఈ కేసులో ముందడుగు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది రాజకీయ నేతలతో సంబంధం ఉన్నట్టుగా కూడా ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తుంది. కాబట్టి వారిని విచారిస్తేనే ఇందులో రాజకీయంగా వారికి ఫోన్ ట్యాపింగ్ చేయాలనే ఆదేశాలు ఎవరిచ్చారు అనేటువంటి వాళ్ళని విచారిస్తేనే తేలుతుంది అనేటువంటి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వివిధ బహిరంగ సభల్లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. సో దాంట్లో భాగంగా వాళ్ళు విదేశాల్లో ఉన్నారు, వారికి రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వాలంటే ఇంటర్పోల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి సిబిఐ వారికి ఇంటర్పోల్ కి సమాచారం అందిస్తే ఆ నిందితుల కోసం రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్పోల్ కి సిబిఐ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు అందాయి. ఇంటర్పోల్ ప్రస్తుతానికి ఒకటే అమెరికానే కాదు, దాదాపు 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనుంది. ఎందుకంటే అమెరికా నుంచి వాళ్ళు ఇతర ఏ దేశాలకు వెళ్ళినా కూడా అక్కడ అలర్ట్ చేయడం కోసం ఇంటర్పోల్ ఇప్పుడు ప్రస్తుతం ఆ రెడ్ కార్నర్ నోటీసులు అయితే వారికి చేరాయి. అక్కడ నుంచి ఇప్పుడు ఆ పత్రాలు తీసుకున్నటువంటి ఇంటర్పోల్ ఇప్పుడు అన్ని దేశాలకు కూడా రెడ్ కార్నర్ నోటీసు శ్రవణ్ రావు కావచ్చు, అటు ప్రభాకర్ రావుకు సంబంధించి పంపనుంది. అమెరికా వదిలి వెళ్ళిపోయినా కూడా వారిని ఎక్కడ ఉన్నా కూడా తీసుకొచ్చేలా కూడా ఇంటర్పోల్ ఈ ప్రస్తుతానికి పోలీసులకు సహకరించనుంది. బెల్జియంలో ప్రస్తుతం శ్రవణ్ రావు ఉన్నట్టు గుర్తించారు, అలాగే కెనడాలో ప్రభాకర్ రావు ఉన్నట్టు గుర్తించారు. సో రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయితే ఇద్దరిని ఇండియాకి రప్పించవచ్చు అనేటువంటిది ప్రధానంగా పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడికి రప్పించిన తర్వాత వారిని విచారిస్తే ఇందులో ముఖ్యంగా గతంలో ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో వీరికి ఫోన్ ట్యాపింగ్ చేయాలనే ఆదేశాలు ఎవరిచ్చారు అనేటువంటిది తేలనుంది అనేటువంటిది పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఓకే సాయి కిరణ్.